మహారాష్ట్రను కలిపే కాళేశ్వరం సిరోంచ బ్రిడ్జ్ పనులకు అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఈ వంతెనను ప్రారంభించారు. రెండు రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించి ఈ బ్రిడ్జ్ మీద కొత్త బస్ సర్వీస్ కూడా మొదలుపెట్టింది మహాసర్కారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం దగ్గర గోదావరి నదిపై 1620 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దీనికోసం కేంద్రం 242 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2011లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవడంతో రెండు రాష్ట్రాలకు రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా ఈ వంతెన ప్రారంభమైంది. మాన్యవరాన్ని आपल्या शुभ कार्यक्रमांद्वारे करावं. తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటానా ఈ మేడిగడ్డ సాధ్యం అయ్యింది. అది ఫడ్నవీస్ గారి యొక్క పెద్ద హృదయంతో అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ జన్మభూమి, మహారాష్ట్ర కర్మభూమి అని చెప్పిన సిహెచ్ విద్యాసాగర్ రావు బ్రిడ్జి నిర్మాణాన్ని కొత్త ఏడాది కానుగ్గా వర్ణించారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ భారం తగ్గుతుందన్నారు. గడ్చిరౌలి అభివృద్ధికి ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుందన్నారు మహా సీఎం ఫడ్నవీస్. तेलंगाना मेरा जन्मभूमि है, महाराष्ट्र मेरा कर्मभूमि है. दोनों को मिलाकर जो वारगी बना है और उसको प्रारंभ करने के लिए मुझे अवकाश दिए. मैं बहुत आभारी हूं आप सबके लिए, बैठे सो भाई और बहनों को, और ऑनरेबल चीफ मिनिस्टर नितिन गडकरी जी. ऐसा बहुत तेलंगाना के मुख्यमंत्री जी ने 2 कदम आगे बढ़कर हमारी बात को मान्य किया, जिसके चलते अब एक भी घर नहीं, एक भी गांव नहीं, लेकिन साथ में बड़े पैमाने पर पानी हमको उपलब्ध होगा. ఈ బ్రిడ్జిని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రకృతి రమణీయత, గోదావరి, కాళేశ్వరం ఆలయ ప్రాముఖ్యత పర్యాటకులను ఎంతగానో ఆకట్టు